నమస్తే, వెల్కమ్ టు విజిల్. రావణ తంత్రం, హే రామ్ సేవ్ ఏపీ అని ఒకవైపు పిలుపునిచ్చే రాజకీయాలు, మరోవైపు హిందూ దేవుళ్లను అవమానించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వైసీపీ అండగా నిలబడింది అనే విమర్శలు వస్తే ప్రజలు ఏది నమ్మాలి? ఇది ఒక జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి కేసు మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ ప్రశ్న. ఒక వ్యక్తిపై చట్టం తన పని చేస్తుంటే అతని వెనుక ఎవరు నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారు, ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అన్నదే ఇప్పుడు అసలు చర్చ. ప్రశ్న రావణ్కు న్యాయపరంగా సహాయం చేయడానికి వైసీపీకి చెందిన న్యాయవాదులు మాత్రమే కోర్టులో హాజరయ్యారు. అలాగే అతనితో అనుబంధం ఉన్నట్లు చెప్పబడుతున్న వ్యక్తికి జగన్ భరోసా ఇచ్చారనే కథనం కూడా వెలువడింది. ఈ విషయాలపై వైసీపీ తన పూర్తి వివరణను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడమా, లేక ఒక నిర్దిష్ట రాజకీయ అజెండాకు రక్షణ కల్పించడమా? ఒకవేళ ఎవరికైనా ప్రభుత్వ అక్రమంగా కేసు పెట్టిందని భావిస్తే చట్టపరంగా పోరాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కానీ హిందూ దేవుళ్లను, సనాతన ధర్మాన్ని అవమానించారనే ఆరోపణలతో నమోదైన కేసులో అదే వ్యక్తికి బహిరంగ రాజకీయ మద్దతు లభిస్తే ప్రజల్లో అనుమానాలు రావడం సహజం కాదా? ఇంకో ప్రశ్న కూడా తప్పదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై నమోదైన కేసులను చట్టం తన పని చేసింది అని సమర్థించిన నాయకులు ఇప్పుడు అదే చట్టం అమలైతే ప్రశ్నిస్తే కేసులా అని అడగడం రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా? నాడు ఇదే వైసీపీ వారు ఏలిన ప్రభుత్వంలో నాటి నరసాపురం ఎంపీ త్రిపుల్ పుట్టినరోజు నాడు ఇదే సెక్షన్లను పెట్టి చావు దాకా తీసుకెళ్ళింది ఎవరు? అప్పుడు ప్రశ్నించని నోళ్లు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక హక్కు, కానీ ఏ మతాన్నైనా అవమానించడం, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కూడా ప్రశ్నించడం కిందకే వస్తుందా? ఈ రెండింటి మధ్య ఉన్న గీతను చెరిపేయాలని ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్యానికి కాదు, సమాజానికే ప్రమాదం. ఈ వివాదంలో నిజాలు కోర్టు ముందు తేలాలి, దర్యాప్తు సంస్థలు చట్ట ప్రకారం పనిచేయాలి. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. వైసీపీ రావణ రాజకీయంపై సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం కాదు, వైసీపీయే. రావణ్కు వైసీపీ సోషల్ మీడియాకు సంబంధం ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి రావణ్కు సంబంధం ఏంటి? రావణ్కు నిధులు ఎవరు సమకూరుస్తున్నారు అన్న ప్రశ్నలకు జవాబులు దర్యాప్తులో తేలాల్సిన అంశాలు.